సహస్ర కలశాభిషేకం అనేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి బుధవారం జరిగే అత్యంత పవిత్రమైన మరియు విశిష్టమైన వారపు సేవ. ఈ సేవను ప్రధానంగా భోగ శ్రీనివాసమూర్తి, శ్రీవారి వెండి విగ్రహం కి నిర్వహిస్తారు. గర్భాలయంలోని మూలవిరాట్టుకి నిత్యంగా అభిషేకం చేయడం సాధ్యం కాకపోవడంతో మూలమూర్తిలోని దైవశక్తిని ఆవాహన చేసి ఈ అభిషేకం చేస్తారు. ఎలా జరుగుతుంది? ఈ సేవ బంగారు వాకిలి వద్ద జరుగుతుంది. వేదమంత్రాల నడుమ పవిత్ర జలాలతో నింపిన 1008 వెండి కలశాలతో భోగ శ్రీనివాస మూర్తికి అభిషేకం చేస్తారు. అదే సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి మరియు విశ్వక్సేనుల వారికి కూడా అభిషేకం జరుగుతుంది. 1008 కలశాల ప్రాముఖ్యత. 1000 కలశాలు మానవ శరీరంలోని 1000 నాడులకు, మిగిలినవి పంచభూతాలకు ప్రతీకలు. ఈ అభిషేకం వల్ల లోకానికి శాంతి, సుభిక్షం కలుగుతాయని భక్తుల నమ్మకం. జీవధార సంప్రదాయం. మూలవిరాట్టు మరియు భోగ శ్రీనివాస మూర్తిని ఒక బంగారు తీగతో అనుసంధానం చేస్తారు. దీనినే జీవధార అంటారు. భోగ శ్రీనివాస మూర్తికి చేసే అభిషేక ఫలం ఈ జీవధార ద్వారా మూలమూర్తికి చేరుతుందని ఆగమ శాస్త్రాలు చెబుతాయి. చరిత్ర. సా. శ. 614లో పల్లవ రాజకుమారి సామవై, పెరిందేవి, భోగ శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని ఆలయానికి బహుకరించడంతో పాటు మొదటిసారి సహస్ర కలశాభిషేకం నిర్వహించారని శాసనాలు తెలియజేస్తున్నాయి. అప్పటి నుండి దాదాపు 1500 ఏళ్లుగా ఈ పవిత్ర సంప్రదాయం కొనసాగుతోంది. విగ్రహాలు వేరైనా, అందులోని దైవత్వం ఒక్కటేనని తెలియజేసే మహాసేవే తిరుమల సహస్ర కలశాభిషేకం.